వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం సాయంత్రం కాకినాడలోని మెక్లారిన్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నుండి కాకినాడ వరకు పార్టీ శ్రేణులతో భారీ మోటార్ సైకిల్ యాత్రతో సభా స్థలానికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవిని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. ఈ పదవి రావడానికి సహకరించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్, ఇతర ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సామాన్యమైన గుండెల్లోని నందమూరి తారక రామారావు గారు చెరగని ముద్ర వేసుకున్నంత పాలన ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకు తప్పదు. 2 సార్లు తెలుగుదేశం పార్టీని సంక్షోభం నుంచి రక్షించి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది, పసుపు రంగు జెండా రెపరెపలాడుతుందంటే ఆయన చలవే అని చెప్పక తప్పదు. చాలా మంది వెన్నుపోటుదారుడనో లేకపోతే ఇంకోటనో అంటారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒక అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అని చెప్పే పరిస్థితికి మన పార్టీ దిగజారిపోయే పరిస్థితికి ఉండేది. ఆయన చలవ వల్ల ఈ రోజు వరకు కూడా ఉంది. ఆయన పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడే కానీ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భావి తరాల భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉండాలి. ఎందుకంటే భావి తరాలకు భవిష్యత్తు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక తరం కాదు, 2 తరాలు కాదు, స్థిర స్థాయిగా ఉండిపోయే నిర్ణయాలతోటే ఏ నిర్ణయం అయినా ఉంటుంది. అటువంటి వ్యక్తి. అలాగే లోకేష్ అనే వ్యక్తి ఎన్నికల ముందు దాకా, పాదయాత్ర ముందు దాకా కూడా రామారావు గారి మనోడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, బాలకృష్ణ గారి మేనళ్ళు. కానీ యువగళం పాదయాత్ర మొదలెట్టిన తర్వాత ప్రతి అడుగులోని కూడా ఈ రాష్ట్ర సమస్యలను తెలుసుకున్నాడు. ప్రతి సామాన్య వ్యక్తి యొక్క సమస్యలు తెలుసుకొని ఒక అవగాహన కల్పించుకొని రాబోయే కాలానికి కాబోయే నాయకత్వ పటిమతోటి ఈ రోజుకి కూడా తయారైన వ్యక్తి. ఏ విధంగా తయారయ్యాడు అంటే ప్రతి విమర్శని కూడా సవాలుగా తీసుకుని తనకు తానుగా ఒక శిల్పుగా చెప్పుకున్న వ్యక్తి. అతను బాడీ షేప్ను కూడా ఎక్కిరించారు, అతను మాట్లాడే విధానాన్ని ఎక్కిరించారు, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాల్ని అవహేళన చేశారు. వాటిలన్నింటినీ కూడా స్వీకరించాడు. సవాలుగా తీసుకుని ఈరోజు రాష్ట్రంలో యువతకి ఆదర్శంగా నించుకుని 16,000 ఉద్యోగాలు, టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళందరి గుండెల్లోని కూడా స్థిర స్థాయి స్థానం నిలిపించుకుంది లోకేష్ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. అదే తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం తీసుకుంటే దాన్ని ఇన్సూరెన్స్ జోడించి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండాలి. అనుకోని విపత్తుల్లో ఇంటి పెద్ద చనిపోతే ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇన్సూరెన్స్ తీసుకుని దాన్ని జోడించిన ఆలోచన కూడా లోకేష్ గారిది. ఈరోజు అక్క చెల్లమ్మలు ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. పొద్దున్నే నేను చూశాను, ఆ బస్ స్టాప్లో 4 స్టూడెంట్స్ నుంచి చెయ్యి ఊపుతుంటే వాళ్ళు ఏదో చెప్తున్నారని మళ్ళీ నేను యూటర్న్ తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ మాకు టైంకి బస్సు ఆపట్లేదు అని. ఆ బస్సు ఆపంది నేను ఎదురి అక్కడికి వెళ్ళి చూస్తే బస్సు నిండా కూడా అక్క చెల్లమ్మలే. ఈరోజు ఇంకొకసారి మీరు చూపించే అభిమానానికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను. కాబట్టి మరొక్కసారి
మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చౌకబారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ హత్య, ముద్రగడ పద్మనాభం హింస వంటి అంశాలను లేవనెత్తడం సబబు కాదని తోటా త్రిమూర్తులకు కౌంటర్ ఇచ్చారు. కులాలను విడదీసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. కోనసీమ అల్లర్ల కేసులో ఎంతమంది కాపులను ఎస్పీకి ఫోన్ చేసి ఇరికించారో ప్రజలకు తెలుసని అన్నారు. డైవర్ట్ రాజకీయాలను సహించేది లేదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్న నాయకత్వాన్ని విమర్శిస్తే సహించబోమని అన్నారు. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవడం, ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరు ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నిన్న తోట త్రిమూర్తులు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? ముద్రగడ్డ పద్మనాభం గారిని కొట్టించాడు, వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితేనే కానీ మీరు బతకలేరా? అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటేయడమేనా? రంగా గారిని చంపారని చెప్తున్నావే, రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వలేదా? త్రిమూర్తులు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా, మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు వెనకాల? అప్పుడు రంగా గారు గుర్తు రాలేదా? ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? ఎందుకు మాట్లాడుతున్నారండి త్రిమూర్తులు గారు? అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా? కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కులాలను కలుపుకుంటూ ముందుకెళ్లాలని మంచి ఆలోచనతో వెళ్తుంటే మీరేమో కులాలను విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా అన్యాయగ్రాంతం చేయాలి, ఎలాగా గొడవలు సృష్టించాలనే ఆలోచనే తప్ప మంచి ఆలోచన మీకు రాదా? తిరుపతి గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. కోనసీమ అల్లర్ల కేసులో కొంత కాపు కుర్రలను ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఎప్పుడైనా సరే మీరు వాళ్ళ వెనకాల నిలబడ్డారా? అది మానేసి ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇదిగో ఆ కుర్రని పెట్టండి, ఆ కాపుల కుర్రని పెట్టండి, దీన్ని పెట్టండి అని వాళ్ళకి రికమెండ్ చేసి కొత్త పేర్లు ఇరికించారే తప్ప కాపుల్ని ఏమన్నా కాపాడారా? మీరు కాపుల గురించి మాట్లాడతారు. అంటే మీరు ఏదన్నా సబ్జెక్ట్ వచ్చినప్పటికీ డైవర్ట్ చేసేయాలి, అంటే ఏదో కొత్త విధానం తీసుకురావాలి. కల్తీ లడ్డు గురించి వచ్చినప్పటికీ ఇది తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేయటం, డైవర్ట్ పాలిటిక్స్ చేయటం, ఇది ఏంటండి? ఏంటండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని? మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మార్గాన్ని ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది ఎవరు ఉండరు. మీకు మరొకసారి చెప్తున్నాం, మీడియా మిత్రులు ఎదురుగానే మీకు చెప్పేది ఒకటే, అభివృద్ధిని ఎంకరేజ్ చేయండి, మేము మీకు కలిసి వస్తాం. అంతే తప్ప ఇలాగా రాష్ట్రాన్ని నాశనం చేసేయడానికి బూతులు తిట్టడం, డైవర్ట్ పాజిటివ్ చేయడం, గొడవలు సృష్టించడం ఇటువంటివి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మీడియా మిత్రులు సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం చండీ హోమం, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా. చంద్రబాబు పాలన హిట్లర్ తరహాలో సాగుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బిల్టన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.